అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. కలియుగ వైకుంఠపతి శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము. తిరుమల శయన మంటపంలోని భోగ శ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొల్పుతారు. బంగారు వాకిలిలో 16 స్తంభాల తిరుమామణి మండపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరం భోగ శ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసుకుని వెళ్తారు. వెంకటేశ్వర సుప్రభాతం 1430 ఏడీలో శ్రీ అనంతాచార్యుల గారి చేత కూర్చబడింది. శ్రీ వీరప్రతాపరాయల హయాంలో వేద పఠనంతో పాటు సుప్రభాత పఠనం కూడా ఆరంభమైంది. శ్రీ వెంకటేశ సుప్రభాతం 4 భాగాలను కలిగి ఉంటుంది. అవి సుప్రభాతం, శ్రీ వెంకటేశ స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం. మనం ప్రతిరోజు ఎంతో భక్తితో వినే సుప్రభాతంలోని శ్లోకాలకి తెలుగులో అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామ, పురుషోత్తమ, తూర్పు తెల్లవారుతున్నది. దైవ సంబంధములైన కార్యములను చేయవలసి ఉన్నది. కావున లెమ్ము. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఓ గోవింద లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా లెమ్ము. ఓ లక్ష్మీవల్లభ లెమ్ము. లేచి ముల్లోకములకును శుభములను కలిగింపుము. మాతః సమస్త జగతాం మధుకైట భారేః వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్రిత జనప్రియదానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. సమస్త లోకాలకు మాతృదేవతవు, విష్ణుదేవుని వక్షస్థలమునందు విహరించుదానవు, మనస్సును ఆకర్షించు దివ్య సుందర స్వరూపము కలదానవు, జగదీశ్వరివి, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవు, శ్రీ వెంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవి, నీకు సుప్రభాతమగుగాక. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. కమలములను పోలు కన్నులు, చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖమును కలిగిన ఓ లక్ష్మీదేవి, నిన్ను సరస్వతి, పార్వతి, శచీదేవి పూజించుచుందురు. శ్రీ వెంకటేశ్వరుని సతీమణివి, దయానిధివి అగు నీకు సుప్రభాతమగుగాక. అత్ర్యాధిసప్తఋషయస్యముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అత్రి మున్నగు సప్తమహర్షులు తమ చక్కని సంధ్యావందనమును ముగించి ఆకాశగంగలోని చక్కని కమలములను తెచ్చి నీ పాదములను దర్శించుటకు వచ్చి ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. పంచాననాబ్జ భవ షణ్ముఖవాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము మున్నగు నీ అద్భుత చరిత్రలను కొనియాడుచున్నారు. బృహస్పతి నీ దగ్గరగా ఉండి నేటి తిథి వారాదుల ఫలములను చదువుతున్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహనారికేళ పూగద్రుమాది సుమనోహర పాళికానాం ఆవాతి మందమనిలః సహ దివ్యగంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. కొంచెం వికసించిన తామర పువ్వుల యొక్క, కొబ్బరి, పోక మున్నగు చెట్ల అందమైన పువ్వుల యొక్క సువాసనలతో మలేమారుతము మెల్లగా వీచుచున్నది. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్థాః పాత్రావశిష్ట కదలీఫలపాయసాని భుక్త్వా సలీలమధకేలి సుఖాః పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఓ శేషశైలపతి,
చక్కని పంజరములలో ఉన్న పెంపుడు చిలుకలు తాము ఇదివరకు కొంత భక్షింపగా పాత్రలలో మిగిలి ఉన్న అరటి పండ్లను పాయసమును తిని విలాసముగా పాడుచున్నవి. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ్య గానంత్యనంతచరితం తవ నారదోపి భాషా సమగ్రమసకృత్కరచారు రమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఓ అనంత, నారదుడు కూడా మధురముగా ధ్వనిచేయు తన వీణ తీగలను మీటుచు పెక్కుసార్లు రమ్యముగా హస్తాభినయము చేయుచు చక్కని భాషతో నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు. ఓ శేషశైలాధీశ, నీకు సుప్రభాతమగుగాక. భృంగావళీ చమకరంద రసాను విద్ధ ఝంకార గీత నినదై సహ సేవనాయ నిర్యాత్యుపాంత సరసీక మలోదరేభ్యః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. మకరందమును త్రాగి విజృంభించిన తుమ్మెదల గుంపు ఝంకార గీత ధ్వనులతో నిన్ను సేవించుటకై సమీప సరస్సులలోని కమలముల నుండి బయలుదేరి వచ్చుచున్నవి. ఓ శేషాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. యోషాగణేన వరదధ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంధన తీవ్ర ఘోషాః రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఓ శేషాద్రినాథుడవగు వెంకటేశ్వర, గొల్లపల్లెలలోని గొల్లపడుచులు పెరుగు చిలుకుచుండగా ఆ చిలికిన ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనించుచున్నవి. ఆ ధ్వని ప్రతిధ్వనులను బట్టి పెరుగు కుండలు దిక్కులు కలహించుచున్నవా అన్నట్లు కానవచ్చుచున్నవి. ఓ దేవా, నీకు సుప్రభాతమగుగాక. పద్మేశమిత్రశతపత్రగతాళివర్గాః హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. సూర్యుని మిత్రులగు కమలముల యందున్న తుమ్మెదలు తమ దేహకాంతిచే కలువల నల్లని కాంతిని అపహరించుటకు బయలుదేరి భేరీని వాయించున్నట్లు ధ్వని చేయుచున్నవి. ఓ శేషాచల ప్రభు, నీకు సుప్రభాతమగుగాక. శ్రీమన్నభీష్టవరదాఖిలలోకబంధో శ్రీ శ్రీనివాస జగదేకదయైక సింధో శ్రీదేవతా గృహభుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీమంతుడవైన ఓ దేవా, నీవు కోరిన వరములిచ్చువాడవు, లోకములన్నింటికిని బంధుడవు. ఓ శ్రీనివాస, లోకములన్నింటను నీ ఒక్కడవే దయాసముద్రుడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్థలం కలవాడవు, దివ్యస్వరూపుడవు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. శ్రీస్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః శ్రేయోర్ధినో హర విరించి సనందనాద్యాః ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. బ్రహ్మ, శివుడు, సనందనుడు మున్నగువారు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పరిశుద్ధులై తమ ద్వారము వద్ద కాచుకొని ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతేరనిశం వదంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటేశ్వర, నీ నివాసమగు ఈ పర్వతమును అందరూ శేషశైలము, గరుడాచలము, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి మొదలైన పేర్లతో నిత్యము పిలుస్తూ ఉంటారు. ఓ దేవా, నీకు సుప్రభాతమగుగాక. సేవాపరా శివ సురేశ కృశానుధర్మా రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈశానుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు అనే అష్టదిక్పాలకులు శిరస్సులపై చేతులు మోడ్చి నీ సేవకై కాచుకొని ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. ధాటీషు తే విహగరాజ మృగాధిరాజా నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః
స్వస్వాధికారమహిమాధికమర్ధయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. దేవా, గరుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజు మొదలైన వారు దండయాత్రలయందు తమ తమ శక్తిని చూపుటకు నీ అనుమతిని వేడుచున్నారు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరీ స్వర్భానుకేతు దివిషత్సరిషత్ప్రధానాః త్వద్దాసదాసచరమావధిదాసదాసాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను నవగ్రహములు నీ దాసదాసులకు దాసులై ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. త్వత్పాదధూళిభరితస్ఫురితోత్తమాంగాః స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా కల్పాగమాకలనయా కులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ స్వామి, నీ పాదధూళిచే శిరస్సు పవిత్రమైన వారు వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడా కోరరు. ఈ కల్పము అంతమైపోవునేమో అనే కలతపడుతూ ఉంటారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గపదవీం పరమాశ్రయంతః మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. స్వర్గ మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూసి ఆనందపరవశులై మనుష్యులుగా భూలోకమునందే నిన్ను దర్శించుచూ ఉండవలని కోరుకుంటారు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. శ్రీభూమినాయక దయాది గుణామృతాబ్ధే దేవాధిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాదిభిరర్చితాంఘ్రే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ దేవాదిదేవా, నీవు శ్రీదేవికి భూదేవికి భర్తవు. దయా మున్నగు గుణములకు పాలసముద్రము వంటివాడవు. లోకములన్నింటికీ శరణమిచ్చువాడవు నీవొక్కడవే. అనంతుడు, గరుడు నీ పాదములను సేవించుచుందురు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవా వైకుంఠమాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్సచిహ్న శరణాగత పారిజాత శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటేశ్వర, నీవు పద్మము నాభియందు కలవాడవు, పురుషోత్తముడవు, వాసుదేవుడవు, వైకుంఠుడవు, మాధవుడవు, జనులను రక్షించువాడవు, హస్తమున చక్రము కలవాడవు, శ్రీవత్స చిహ్నము కలవాడవు. శరణుజొచ్చిన వారి పాలిట కల్పవృక్షమవు నీకు సుప్రభాతమగుగాక. కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. మన్మధుని గర్వము నణచు దివ్య సుందర శరీరము కల ఓ దేవా, నీ దృష్టి తామర మొగ్గల వంటి కాంత అయిన లక్ష్మీదేవి కుచములపై పరిభ్రమించుచుండును. నీవు కీర్తి కలవాడవు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. మీనాకృతే కమఠకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరస్వధతపోధన రామచంద్ర శేషాంశ రామయదునందన కల్కి రూపా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ వెంకటేశ్వర, నీవు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ కల్కి రూపములను ధరించితివి. ఓ దేవా, నీకు సుప్రభాతమగుగాక. ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియత్సరసి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం. ఓ దేవా, వైదికులకు భక్తులు ఏలకులతోనూ
పచ్చకర్పూరముతోనూ పరిమళించు పవిత్ర గంగాజలమును బంగారు కలశముల నిండుగా నింపి తెచ్చి సంతోషముతో నీ సేవకై ఎదురుచూచుచున్నారు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. భాస్వానుదేతి వికటాని సరోరుహాణి సంపూరయంతి నినదైఃకకుభో విహంగాః శ్రీవైష్ణవాః సతతమర్దితమంగళాస్తే ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం. ఓ దేవా, సూర్యుడు ఉదయించుచున్నాడు, కమలములు వికసించుచున్నవి, పక్షులు తమ కిలకిల రావములతో దిక్కులను నింపుచున్నవి. శ్రీవైష్ణవులు శుభములను కోరుచు నీ సన్నిధిలో వేచి ఉన్నారు. ఓ వెంకటాచలపతి, నీకు సుప్రభాతమగుగాక. బ్రహ్మాదయస్సురవరాస్స మహర్షయస్తే సంతః సనందనముఖాస్వధయోగివర్యాః ధామాంతికే తవ హి మంగళవస్తుహస్తాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ దేవా, బ్రహ్మ మున్నగు దేవతలు, మహర్షులు, సనందనుడు మున్నగు సత్పురుషులు, యోగులును నీ పూజకు తగిన మంగళకర వస్తువులను హస్తములందు ధరించి నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఓ దేవా, నీవు లక్ష్మీదేవికి నివాసమైన వాడవు, సద్గుణ సముద్రుడవు, సంసార సాగరమును తరించుటకు అనువైన వారధివి, వేదాంతములచే తెలుసుకునదగిన వైభవమును కలవాడవు, భక్తులకు స్వాధీనుడవు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతమగుగాక. ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః తేషాం ప్రభాతసమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్ధసులభాం పరమాం ప్రసూతే. వృషాచలపతియగు శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాతమును ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమున పఠించువారికి ఈ స్మృతి మోక్ష సాధనముగు ప్రజ్ఞ కలిగించుచుండును. శ్రీ వెంకటేశ స్తోత్రం. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. లక్ష్మీదేవి కుచాగ్రము నందలి కుంకుమచే ఎర్రనైన నీలదేహము కల ఓ వెంకటేశ్వర, కమల దళముల వలె విశాలమైన కన్నులు కలవాడా, లోకములకు ప్రభువైనవాడా శేషశైలపతి, నీకు జయము కలుగుగాక. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. ఓ దేవా, నీవు బ్రహ్మ, శివుడు, కుమారస్వామి మున్నగు సమస్త దేవతలకును నాయకుడవు, శరణాగత వత్సలుడవు, బలమునకు నిధివి. ఓ వృషశైలాధిప, నన్ను పాలింపుము. అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. ఓ దేవా, హద్దు లేనివి నీకును సహింప శక్యము కానివి అగు అపరాధములను వందల కొలది ప్రతిదినము చేయుచున్నాను. ఇట్టి నన్ను గొప్ప దయతో వేగముగా రక్షింపుము. అధివేంకటశైలముదారమతేర్జనతాభిమతాధిక దానరతాత్ పరదేవతయా కథితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే. జనసమూహము కోరిన దానికంటే అధికముగా ఇచ్చువాడు, వెంకటాచలమున నివసించు ఉదార బుద్ధి కలవాడు, వేదముల చేత పరదేవతగా చెప్పబడినవాడు, లక్ష్మీదేవికి భర్తయు అగు వెంకటేశ్వరుని కంటే గొప్ప దైవము లేడు. కలవేణురవావశ గోపవధు శతకోటి వృతాత్ స్మరకోటి సమాత్ ప్రతిపల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవసుతాన్న పరంకలయే. మధురమైన వేణునాదము వలన పరవశం పొందిన కోట్ల కొలది గోపికలచే చుట్టుకొనబడినవాడు, కోటి మన్మధుల చక్కదనము కలవాడు, గొల్లపడుచులకందరికీ ఇష్టుడు, సుఖములనిచ్చువాడు అగు వాసుదేవుని కంటే గొప్ప దైవము లేదు.
అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయా జలధే. ఓ రామ, రఘునాయక, దాశరథి, నీవు మనోహరములైన గుణములకు నిధివి. లోకమంతటికి నీ సాటిలేని ధనుర్ధరుడవు, ధీరుడవు, లక్ష్మికి భర్తవు, దేవుడవు. ఓ దయాసముద్రుడా, వరములొసగి నన్ను ఉద్ధరింపుము. అవనీతనయాకమనీయకరం రజనీకరచారు ముఖాంబురుహం రజనీచరరాజతమో మిహిరం మహనీయమహం రఘురామమయే. ఓ దేవా, నీవు సీతాదేవికి ప్రియుడవు, చంద్రుని వలె చక్కని ముఖము కలవాడవు, రాక్షస రాజగు రావణుడు అనే చీకటిని పోగొట్టు సూర్యుడవు, మహనీయుడవు. ఓ రామ, నన్ను రక్షింపుము. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘసరం అసహాయ రఘూధ్వమహన్యమహం న కథంచన కంచన జాతు భజే. చక్కని ముఖము, మంచి మనస్సు, శరీరము కలవాడు, సులభుడు, సుఖములనిచ్చువాడు, అనుకూల సోదరులు కలవాడు అగు శ్రీరామచంద్రుని విడచి నేను ఎప్పుడూ ఎట్టి స్థితిలోనూ వేరొక దేవుని సేవింపను. వినా వెంకటేశం ననాథో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. వెంకటేశ్వరుడు తప్ప వేరొక దిక్కు లేనే లేదు. నేనెల్లప్పుడూ వెంకటేశ్వరునే స్మరించుచుందును. ఓ హరి వెంకటేశ్వర, అనుగ్రహింపుము. ఓ వెంకటేశ్వర, నాకు ప్రియమును తప్పక కలుగజేయుము. అహం దూరతస్తే పదాంభోజయుగ్మం ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి. సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ప్రభుడవైన ఓ వెంకటేశ్వర, నీ పాదపద్మములకు నమస్కరించవలనను కోరికతో నేనెంతో దూరం నుండి వచ్చి సేవించుచున్నాను. ఒక్కసారి చేసిన సేవకు నిత్య సేవ చేయుట వలన కలుగు ఫలములను తప్పక అనుగ్రహింపుము. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశీల శిఖామణే. ఓ శేషశీలవాసియగు హరి, నేను మూఢుడనై చేసిన లెక్కలేని తప్పులను తప్పక క్షమించి నన్ను రక్షింపుము. ఈశానం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధనీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఈ లోకములకు ఆధారమైనది శ్రీవెంకటేశ్వరునికి మిక్కిలి ఇష్టురాలు. అతని వక్షస్థలమందు నిత్యము నివసించుటచే ఆనందించునది. అతని సంపదను వృద్ధి చేయునది. రెండు హస్తములందు కమలములను ధరించునది. పద్మాసనమున ఉండునది. వాత్సల్యము మున్నగు గుణములచే ప్రకాశించునది. భగవతి, లోకములకు తల్లి అగు లక్ష్మీదేవికి నమస్కారం. శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞశక్తనతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమంతుడవగు వెంకటేశ్వర, నీవు దయాసముద్రుడవు, సమస్త లోకములకు సృష్టికర్తవు, సర్వజ్ఞుడవు, సర్వశక్తుడవు, సేవించు వారి ఎడల వాత్సల్యము కలవాడవు, సర్వస్వతంత్రుడవు, ప్రభువైన వాడవు, సుగుణములు కలవాడవు. ఆశ్రితులకు సులభంగా లభించు కల్పవృక్షమవు నీ పాదములనే శరణుజొచ్చెదను. ఆనూపురార్చిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అందెల వరకు వ్యాపించిన మేలిరకపు పూల సువాసనచే పరిమళించునవి, పొందికగా ఉన్నవి, అందమైనవి,
నిత్యము చూస్తూనే ఉన్నా కూడా క్రొత్తగా ఉండి మనసును ఆకర్షించునవి అగు శ్రీ వెంకటేశ్వరుని పాదములనే శరణుజొచ్చెదను. సద్యో వికాసి సముదిత్వరసాంద్రరాగా సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తాం సమ్యక్షు సాహసపదేషు విలేలయంతౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అప్పుడే వికసించి మనోహరముగా ఉండి ఎక్కువ పరిమళముతో నిండి ఉన్న కమలముల పోలికలను సత్యముగా సాహసమే అని వెల్లడించుచున్న శ్రీ వెంకటేశ్వరుని పాదములనే శరణు పొందిదను. రేఖామయధ్వజ సుధాకలశాతపత్ర వజ్రాంకుశాంబురః కల్పక శంఖచక్రైః భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నైః శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పరాత్పరుని చిహ్నములైన ధ్వజము, అమృత కలశము, ఛత్రము, అంకుశము, పద్మము, కల్పవృక్షము, శంఖము, చక్రము అను శుభకరములైన రేఖలతో కూడి ఉన్న శ్రీ వెంకటేశ్వరుని పాదములనే శరణు పొందెదను. తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ బాహ్మైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ ఉద్యన్నఖాంసుభిరుదస్త శశాంకభాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పద్మరాగములను మించిన అరపాదములను ఇంద్రనీలములను అతిక్రమించిన కాంతిగల మీగాళ్ళును చంద్రుని కాంతిని మించిన కాంతిగల గోళ్ళును కల శ్రీ వెంకటేశ్వరుని పాదములనే శరణు పొందెదను. సప్రేమభీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపదిక్లమమాదధానౌ కాంతావవాంగ్మనసగోచర సౌకుమార్యౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. లక్ష్మీదేవి మిక్కిలి ప్రేమతోనూ భయముతోనూ తన మృదువైన చిగురు హస్తములతో భద్రముగా ఒత్తుచున్న శ్రీవేంకటేశ్వరుని పాదములు కందిపోవును. అవి మిక్కిలి సుందరములై చెప్పుటకు గాని ఊహించుటకు కాని సాధ్యపడని సౌకుమార్యము కలిగి ఉండును. అట్టి పాదములనే శరణు పొందెదను. లక్ష్మీమహీతదనురూప నిజానుభావా నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీదేవి, భూదేవి, వారితో సమానులగు నీలాదేవి మున్నగు భార్యల పాద పల్లవముల ఎర్రని కాంతి సంక్రమించుట చేతనో అనునట్లుగా మిక్కిలి ఎర్రగా ఉన్న శ్రీ వెంకటేశ్వరుని పాదములను శరణుజొచ్చెదను. నిత్యానమద్విధి శివాధి కిరీటకోటి ప్రత్యుప్త దీప్త నవరత్న మహప్రరోహైః నీరాజనా విధిముదారముపాదధానౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రతిదినము నమస్కరించుచున్న శివుడు మున్నగు దేవతల కిరీటముల అగ్రభాగమునందు ఉన్నట్టివి మిక్కిలి ప్రకాశించుచున్నట్టివి అగు నవరత్నముల కాంతి సమూహము వలన నీరాజనమును పొందుతున్నవేమో అనునట్లు ఉన్న శ్రీ వెంకటేశ్వరుని పాదములను శరణు వేడెదను. విష్ణోః పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్స ఇతి భోగ్యతయాప్యపాత్తౌ భూయస్తథేతి తవ పాణితలౌ ప్రతిష్ఠౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, నీ పాదములు విష్ణోః పదే పరమ అని ఋగ్వేదమున స్తుతింపబడినవి. మధ్య ఉత్స అని తేనెయూటలుగా అనుభవయోగ్యములుగా చెప్పబడినవి. ఆ మాట వాస్తవము అని తిరిగి నీవే నీ హస్తసంజ్ఞతో తెలుపుచున్నావు. అట్టి నీ పాదములనే నేను శరణు వేడెదను. పార్థాయ తత్సదృశసారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహ తౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, అర్జునునకు తగిన సారథివైన నీవు అతనికి నా పాదములనే శరణు పొందుము అని హితమును ఉపదేశించితివి. ఆ పాదములనే ఇప్పుడు నాకును శరణు పొందుము అని హస్తములతో చూపుచున్నావు. అట్టి నీ చరణములనే శరణు పొందెదను.
మున్మూర్ధ్నికాళియభణే వికటాటవీషు శ్రీవేంకటాద్రిశిఖరే సిరిసిశ్రుతీనాం చిత్తేప్యనన్యమనసాం సమమాహితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, నా తలపై కాళీయుని పడగపై దుర్గమారణ్యములందు శ్రీ వెంకటాచలము యొక్క శిఖరముపై ఉపనిషత్తులయందు వేరే ఆలోచన లేక నిన్నే స్మరించు వారి మనస్సునందు నీ పాదములు భేదము లేక సమానముగానే ఉండును. అట్టి నీ పాదములనే శరణు వేడెదను. ఆవ్లూనహృష్యదవనీతలకీర్ణ పుష్పౌ శ్రీవేంకటాద్రిశిఖరాభరణాయమానౌ ఆనందితాఖిలమనోనయనౌ తవైతౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, భూమిపై అంతటా చల్లబడిన వికసిత పరిమళ పుష్పములు కలవి శ్రీ వెంకటాచల శిఖరమునకు అలంకారమైనవి, జనులందరి మనస్సులకు నేత్రములకు ఆనందమును కలిగించునట్టివి అగుని పాదములనే శరణు వేడెదను. ప్రాయః ప్రసన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమాణౌ ప్రాప్తౌ పరస్పరతులామతులాంతరౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, ఆర్తులగు జనులకు సదా సేవింపదగినవి, బిడ్డకు తల్లిపాల వలె జనులకు అమృతము వంటివి, పరస్పరము పోలిక కలవి, వేరొక వస్తువుతో పోలిక లేనివి అగు నీ చరణములనే శరణు వేడెదను. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసారతారకదయార్ద్రదృగంచలేన సౌమ్యోపయంతృమునినామదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, సాత్విక గుణము గల వారిచే సేవింపబడువాడు, సంసారమును తరింపజేయు దయామయమగు కడగంటి చూపు కలవాడు అగు మణవాళ మహాముని చేతనే నీ పాదములు నాకు చూపబడినవి. అట్టి నీ పాదములనే నేను శరణు వేడెదను. శ్రీశశ్రియా ఘటికయా త్వదుపాయ భావే ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్యా నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం శ్యాం కింకరో వృషగిరీశ నజాతు మహ్యం. ఓ వృషశైలాధిపతి లక్ష్మీపతి, మోక్షమార్గమునకు నీవే ఉపాయభూతుడవు, నీవే ప్రాప్యుడవు. లక్ష్మీదేవి నిన్నెల్లప్పుడూ ఆశ్రయించి ఉండుట వలన ఆమెయు ఉపాయభూతురాలు అగుచున్నది. దోషరహితములైన గుణములు కల నీకు నేను సేవకుడను. ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్ధసులభాం పరమాం ప్రసూతే. వృషాచలపతియగు శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాతమును ఈ రీతిగా ప్రతిదినము ప్రభాత సమయమున పఠించువారికి ఈ స్మృతి మోక్ష సాధనమగు ప్రజ్ఞ కలిగించును. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీదేవి భర్తయు, కళ్యాణ గుణములకు నిధియు, శరణార్థులకు రక్షకుడు, వెంకటాచల నివాసి అగు శ్రీనివాసునకు మంగళమగునుగాక. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. లక్ష్మీదేవిని విలాసముగా చూచునట్టి చక్కని కనుబొమలు కలిగినట్టి నేత్రములు కలవాడు, సమస్త లోకములకు కన్ను వంటివాడు అగు శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటాచల శిఖరాగ్రమునకు చక్కని ఆభరణమైన పాదములు కలవాడు, సమస్త మంగళములకు నిలయమైనవాడు అగు శ్రీ వెంకటేశ్వరునికి మంగళమగుగాక. సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం.
సర్వావయముల యొక్క సౌందర్య సంపదచే సమస్త ప్రాణులకు సమ్మోహమును కలిగించునట్టి శ్రీ వెంకటేశ్వరునికి మంగళమగుగాక. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. నిత్యుడు, దోషములు లేనివాడు, సత్యస్వరూపుడు, చిదానందరూపుడు, సర్వాంతర్యామి అగు శ్రీ వెంకటేశ్వరునికి మంగళమగుగాక. స్వతః సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. స్వభావము చేతనే సమస్తము ఎరిగినవాడు, సర్వసమర్థుడు, సర్వమునకు నియంత అయినవాడు, సులభుడు, సుస్వభావము కలవాడు అగు శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. పరబ్రహ్మస్వరూపుడు, నిండిన కోరికలు కలవాడు, పరమాత్మయు అగు శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. కాలతత్వ విశ్రాంతమాత్మనామనుపశ్యతాం అతృప్త్యమృతరూపాయ వెంకటేశాయ మంగళం. కాలతత్వమును గమనింపక ఎల్లప్పుడూ తనను చూచుచున్న జీవాత్మలకు తనివి తీరని అమృత స్వరూపుడగు శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. ప్రాయస్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయా దృశ్యతే శ్రీమద్వేంకటేశాయ మంగళం. పురుషులందరికీ తన పాదములే శరణమని వారి ఎడల గల దయచే తరచుగా తన హస్తముతో చూపుచున్న శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలైః ఆపాంగైః సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. దయ అనే అమృత ప్రవాహము నందలి అలల వలె చల్లనైన తన కటాక్షములను వ్యాపింపచేసి జీవలోకమును చల్లబరుచుచున్న శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం. తాను ధరించిన పూలమాలల వలన, నగల వలన, వస్త్రముల వలన, ఆయుధముల వలన ప్రకాశించు సుందర విగ్రహము కలవాడు, సమస్త బాధలను పోగొట్టువాడు అగు శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ నివాసమున విరక్తిని పొంది స్వామి పుష్కరిణీ తీరమునకు వచ్చి అచట లక్ష్మీదేవితో కూడి వినోదించుచున్న శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. శ్రీమత్సుందరజామాతృమునిమానసవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ మణవాళ మహర్షి యొక్క మనసునందు సమస్త జీవరాశులయందు నివసించునట్టి శ్రీ వెంకటేశ్వరునకు మంగళమగుగాక. నమ వెంకటేశాయ శుద్ధ జ్ఞానస్వరూపిణే వాసుదేవాయ శాంతాయ వెంకటేశాయ మంగళం. శుద్ధ జ్ఞానస్వరూపుడు, శాంతుడు, వాసుదేవుడు, శ్రీకి నివాస స్థానమైన శ్రీ వెంకటేశ్వరునికి మంగళమగుగాక. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. మంగళాశాసనమును చేయుచున్న మా గురువు, సమస్త పూర్వాచార్యులు ఆరాధించు శ్రీనివాసునకు మంగళమగుగాక. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో స్తోత్రాలకు తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో ఇవే కాక సౌందర్య లహరి, శివానంద లహరి, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, హనుమాన్ చాలీసా, ఖడ్గమాలా స్తోత్రం మొదలైన ఎన్నో స్తోత్రాలకు తెలుగులో అర్థం వివరించే ప్రయత్నం చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అవి కూడా చూడగలరు. మీకు ఇంకేదైనా స్తోత్రాలకు తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పక వీడియో పోస్ట్ చేస్తాను. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం శ్లోకాలు, తెలుగులో అర్థాలు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. లింక్ ఓపెన్ చేసి జాయిన్ అయ్యి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. మీ విలువైన సలహాలను, సూచనలను నాకు తెలియచేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.